జనరల్‌గా మన దేశంలో కొత్త పొలిటికల్ పార్టీ పెట్టాలంటే ఏం కావాలి? బోలెడంత డబ్బు, వందల మంది కార్యకర్తలు, జిల్లాల్లో ఆఫీసులు, ఆఖరికి ఒక పెద్ద జెండా, ఇంకా పార్టీ గుర్తు కావాలి. కానీ జస్ట్ ఒకే ఒక్క వారం, కేవలం ఒకే ఒక్క వారంలో దేశం మొత్తం తన వైపే చూసేలా చేసుకుంది ఒక వింత పార్టీ. ఆ పార్టీ పేరు వింటేనే మీకు ఒళ్ళు జలదరిస్తుండొచ్చు. ఎందుకంటే దాని పేరే కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ. అవును. మీరు విన్నది నిజమే. బొద్దింకల జనతా పార్టీ. ట్విట్టర్‌లో ట్రెండింగ్, ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్‌ల ఫాలోవర్స్, టీవీ9, రిపబ్లిక్ టీవీలో గంటల కొద్దీ డిబేట్‌లు. అసలు ఏంటి ఈ గోల? ఇదొక యూత్ రివల్యూషనా? లేక డిజిటల్ మాయాజాలమా? లేక పొలిటికల్ స్టార్టప్పా? అసలు కథేంటో ఈరోజు లోతుగా తవ్వి తీద్దాం. లెట్స్ డైవ్ ఇన్. అసలు ఈ బొద్దింకల పురాణం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? మన ఇండియాలో కాదు. ఎక్కడో అమెరికాలో బోస్టన్ యూనివర్సిటీలో చదువుకునే అభిజిత్ దీప్కే అనే కుర్రాడి మైండ్‌లో. కథేంటంటే, నిరుద్యోగుల గురించి, యాక్టివిస్టుల గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏదో అన్నారని, దాన్ని మన యూత్ ఎలా తీసుకుందంటే, ఓహో! మమ్మల్ని అంత తక్కువగా చూస్తారా? మమ్మల్ని బొద్దింకలతో పోలుస్తారా? అని ఫీలయ్యారు. కట్ చేస్తే, మనోళ్ళు ఆ బొద్దింకనే తిట్టునే ఓ రేంజ్‌లో ఓన్ చేసేసుకున్నారు. జనరల్‌గా ఇంట్లో బొద్దింక కనిపిస్తే ఏం జేస్తాం? కాళ్ళతో తొక్కుతాం లేదా హిట్ కొట్టి చంపేస్తాం. కానీ అది అంత సులువుగా చావదు. మళ్ళీ ఎక్కడో ఒక చోట నుంచి ఊడిపడుతుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే, మేం కూడా అంతే. సిస్టమ్ మమ్మల్ని ఎంత తొక్కినా, ఎంత ఇగ్నోర్ చేసినా, మేం బతికే ఉంటాం, ఫైట్ చేస్తూనే ఉంటాం అని యూత్‌కి ఒక సింబల్ దొరికేసింది. అలా సాదా సీదాగా మొదలైన ఒక కామెడీ మీమ్ రాత్రికి రాత్రే ఒక పెద్ద పొలిటికల్ సింబల్ అయిపోయింది. ఇక్కడి వరకి అంతా బానే ఉంది. కానీ నెక్స్ట్ జరిగిన సీన్ చూస్తే దేశంలోని టాప్ పొలిటికల్ లీడర్స్‌కి గూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే పార్టీ పెట్టిన జస్ట్ 78 గంటల్లో, అంటే 3 రోజులు కూడా కాకముందే 30,00,000 మంది ఫాలోవర్సు. 5 రోజుల్లో 1,00,00,000 మంది. ఒక వారం తిరిగేసరికి 2,20,00,000 మంది ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి పడ్డారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. పెద్ద పెద్ద పార్టీలు ముసలివాళ్లయిపోయేలా కష్టపడితే రాని ఫాలోయింగు ఈ బొద్దింక పార్టీకి వారం రోజుల్లో వచ్చేసింది. దీంతో అందరికీ ఒక పెద్ద డౌటొచ్చింది. ఇదేంట్రా ఇదే? ఒరేయ్ బాబు! ఏంట్రా ఇది? నిజంగానే యూత్ అంతా కనెక్ట్ అయ్యారా? లేక వెనకాలేమన్నా మాయ జరిగిందా? అని డిబేట్లు మొదలయ్యాయి. ఇలా ఆన్‌లైన్‌లో కోట్లలో ఫాలోవర్స్‌ని చూశాక, సరే వీళ్ళ పవరేంటో గ్రౌండ్‌లో చూద్దామని జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఒక ప్రొటెస్ట్ ధర్నా ప్లాన్ చేశారు. ఇక అందరూ ఏమనుకున్నారంటే ఇన్‌స్టాగ్రామ్‌లో 2,00,00,000 మంది ఉన్నారు కదా! కనీసం ఒక 1,00,000 మందైనా రోడ్డు మీదకి వస్తారు. ఢిల్లీ షేక్ అయిపోద్ది అనుకున్నారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడికి వచ్చింది కేవలం కొన్ని వందల మంది మాత్రమే. గట్టిగా మాట్లాడితే మీడియా వాళ్ళని కలుపుకొని కూడా 1000 మంది లోపే వచ్చారు. దీంతో అప్పటి వరకు భయపడిన విమర్శకులందరికీ ఫుల్ జోషొచ్చింది. అరే! మీరంతా ఇంటర్నెట్‌లో మాత్రమే పులులురా! రోడ్డు మీదకొస్తే పిల్లులు అని కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఆన్‌లైన్‌లో లైకులు కొట్టడం ఈజీనే గానీ, ఎండలో రోడ్డు మీదకు వచ్చి నిలబడ్డం కష్టం అని తేలిపోయింది. మరి ఈ పార్టీకి అసలు ప్లాన్ అంటూ ఏమైనా ఉందా? లేక ఉత్త గ్యాసేనా? అయితే సీజేపీ వాళ్ళేమంటున్నారంటే, మమ్మల్ని లైట్ తీసుకోవద్దు. మాకంటూ ఒక మేనిఫెస్టో ఉంది. అంటూ ఒక 5 పాయింట్ల చార్టర్ రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే, ఈ ఎగ్జామ్ పేపర్‌లు లీక్ అవ్వకుండా గట్టి యాక్షన్ తీసుకోవాలి. అండ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, రిటైర్ అయిపోయిన జడ్జీలకు పొలిటికల్ పోస్టులు ఇవ్వకూడదని, ఈ పార్టీలు మారే లీడర్లకి చెక్ పెట్టాలి. అంటే యాంటీ డిఫెక్షన్ కి చెక్ పెట్టాలి అని, గవర్నమెంట్‌లో మహిళలకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి. ఎగ్జామ్స్, రిక్రూట్‌మెంట్‌లు టైంకి ట్రాన్స్‌పరెంట్‌గా జరగాలి అని చెప్పారు. పాయింట్లు వినడానికి చాలా బాగున్నాయి గదా! అందుకే చాలా మంది దీన్ని ఒక పొలిటికల్ స్టార్టప్ అన్నారు. అంటే నార్మల్ పార్టీల్లాగా కింద నుండి బిల్డ్ చేయకుండా ఫస్ట్ సోషల్ మీడియాలో అటెన్షన్ తెచ్చుకుని, ఆ తర్వాత ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలనే కొత్త మోడల్ అన్నమాట. స్టార్టప్‌లు ఎలాగైతే రాత్రికి రాత్రే క్లిక్ అయ్యి అంతే స్పీడ్‌గా మూతపడతాయో, ఈ పార్టీ కూడా అలాగే అవుతుందేమో అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇక్కడే మన కథలోకి విమర్శకులు ఎంటర్ అయ్యారు. అర్నాబ్ గోస్వామి, అభిజిత్ అయ్యర్ లాంటి వాళ్ళు టీవీల్లో కూర్చొని గట్టిగా అరిచేస్తున్నారు. వాళ్ళ వాదన ఏంటంటే, అయ్యా ఈ 2,00,00,000 మంది ఫాలోవర్లు ఎక్కడి నుండి వచ్చారో తెలుసా? ఇండియా నుండి కాదు, పాలస్తీనా, బ్రెజిల్, మలేషియా, ఐవరీ కోస్ట్, ఆఖరికి అమెరికాలో టాపికా, కాన్సాస్ అనే ఊళ్ళ నుంచి కూడా వచ్చారు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ టాపికా, కాన్సాస్ అనే ఊళ్ళల్లో ఉన్న జనాభా కంటే
అక్కడి నుంచి ఉన్న వీళ్ళ ఫాలోవర్స్ నెంబరే ఎక్కువ ఉంది. అంటే వీళ్ళంతా ఫేక్ బాట్సా? తెలీదు. అంతేకాదు దీని వెనక ఏదో విదేశీ హస్తం ఉందని, అపోజిషన్ పార్టీల ఫండింగ్ ఉందని, ఇదొక పెద్ద పంప్ అండ్ డంప్ పొలిటికల్ స్కామ్ అని ఆరోపణలు గుప్పించారు. పైగా ఈ సీజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్స్ ఆప్ పార్టీతో ఇంతకు ముందు అసోసియేట్ అయి ఉన్నారని, ఇంకా వాళ్ళు యాంటీ హిందూ ఐడియాలజీని ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళ స్పోక్స్ పర్సన్ అయిన విజేత దహియా ఏకంగా హిందూ దేవుళ్ళని వెక్కిరిస్తూ వీడియోస్ కూడా చేశాడు. ఈ కాక్రోచ్ పార్టీ నిజమైందా లేక ఫేక్ బాట్లతో క్రియేట్ చేసిన హంగామానా అనేది పక్కన పెడితే, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఆలోచించాలి. మన దేశంలో యూత్ ఎందుకు ఆ రేంజ్ లో ఆ మెసేజ్ కి కనెక్ట్ అయ్యారు? ఎందుకంటే వరుసగా జరుగుతున్న పేపర్ లీకులు, నీట్ ఎగ్జామ్ వివాదాలు, నోటిఫికేషన్లు రాక ఏళ్ల తరబడి వేచి చూస్తున్న నిరుద్యోగుల బాధలు, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న యూత్ కి తమ వాయిస్ వినిపించడానికి ఏ పార్టీ దొరకనప్పుడు ఇలాంటి వింత సింబల్ దొరకగానే దానికి కనెక్ట్ అయ్యారు. ఈ బొద్దింక పార్టీ రేపు ఎన్నికల్లో నిలబడుతుందో లేదో తెలియదు గాని, డిజిటల్ యుగంలో యూత్ ని లైట్ తీసుకుంటే సిస్టమ్ కి ఎలా హిట్ కొట్టాలో వాళ్లకు తెలుసని మాత్రం ప్రూవ్ అయింది. అయితే ఇప్పుడు ఈ బొద్దింక కథ కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. మన సపోర్టర్లు ఏం చెప్తున్నారంటే, ఇది జస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ట్రెండ్ కాదు. పక్కనున్న నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో యూత్ ఎలాగైతే సిస్టమ్‌ని షేక్ చేసేసారో, ఇండియాలో కూడా మన జెన్‌జీ హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారని చెప్తున్నారు. నిజంగానే మన పొరుగు దేశాల్లో జరిగినట్టు ఇండియాలో కూడా ప్రభుత్వం తలవంచుతుందా? లేక ఇదంతా ఉత్త సోషల్ మీడియా హైపా? అసలు ఆ దేశాల్లో ఏం జరిగింది? మన దేశానికి దానికి సంబంధం ఏంటి? ఫస్ట్ మనం హిమాలయాల దేశం, మన పక్కనే ఉన్న నేపాల్‌కి వెళ్దాం. చాలా మంది అనుకుంటున్నారు నేపాల్‌లో ఏదో జెన్‌జీ కుర్రాళ్ళు తిరగబడి ప్రభుత్వాన్ని పడగొట్టేశారని. అక్కడ సీన్ అది కాదు. అక్కడ ఎప్పటినుంచో ఉన్న ముసలి పొలిటికల్ లీడర్ల మీద, వాళ్ళ అవినీతి మీద జనాలు ముఖ్యంగా యూత్ ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. సరిగ్గా అదే టైంలో వాళ్ళకొక క్రేజీ ఆప్షన్ దొరికింది. ఆయనే బాలెన్ షా. ఏ పార్టీ సపోర్ట్ లేకుండా కేవలం సోషల్ మీడియా పవర్‌తో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్‌గా కాఠ్మండు మేయర్ ఎలక్షన్‌లో నిలబడి పెద్ద పెద్ద పార్టీలకి చుక్కలు చూపించి గెలిచారు. కట్ చేస్తే నేపాల్‌లో జరిగింది విప్లవం కాదు, ఒక పొలిటికల్ మార్పు. సాంప్రదాయ పార్టీలకు చెక్ పెట్టి యూత్ అనుకుంటే సోషల్ మీడియాతో కొత్త లీడర్‌ని తెచ్చుకోగలరని ప్రూవ్ అయింది. మరి నేపాల్‌లో మేయర్ సీటు గెలిస్తే ఓకే. కానీ మన పక్కన ఉన్న శ్రీలంకలో ఏం జరిగింది? అక్కడి కథ వేరే లెవెల్. 2022లో శ్రీలంక హిస్టరీలోని అతి పెద్ద ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, కరెంట్ లేదు. ఆఖరికి తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. జనాలు కోపంతో ఊగిపోయారు. అప్పుడు స్టార్ట్ అయిందే అరగాళయ్య మూవ్‌మెంట్. సోషల్ మీడియాలో యూత్ హ్యాష్ ట్యాగులు పెట్టి జనాన్ని రోడ్డు మీదకు తెచ్చారు. అయితే ఇది కేవలం జెన్‌జీ కుర్రాళ్ళ రచ్చ మాత్రమే కాదు. ఇంట్లో కరెంట్ లేక, పాలు దొరకక చిన్న పిల్లల దగ్గర నుండి ముసలివాళ్ల వరకు అందరూ రోడ్ల మీదకు వచ్చారు. ఆఖరికి ప్రెసిడెంట్ గోటబాయ రాజపక్స భయపడి రిజైన్ చేసి దేశం విడిచి పారిపోవాల్సొచ్చింది. అంటే ఒక దేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అయితే, ఆన్‌లైన్‌లో యాక్టివిజం ఎలా రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చేస్తుందో శ్రీలంక చూపించింది. సరే, శ్రీలంక ఓకే. మరి మన ఇంకో పక్కన ఉన్న దేశం బంగ్లాదేశ్ కథేంటి? హిస్టారికల్‌గా చూసుకుంటే బంగ్లాదేశ్‌లో స్టూడెంట్స్‌కి చాలా పవర్ ఉంది. రీసెంట్‌గా అక్కడ జరిగిన పెద్ద పెద్ద ప్రొటెస్ట్‌లు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. వాళ్ళు ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల్లో కోఆర్డినేట్ చేసుకుని దేశం మొత్తం ఒకే తాటిపైకి తెచ్చారు. పోలీసులు ఎంత ఆపినా, ఇంటర్నెట్ బంద్ చేసినా సరే, స్టూడెంట్స్ డిజిటల్ కమ్యూనికేషన్‌తో దేశవ్యాప్తంగా యూనిటీ మెయింటైన్ చేసి గవర్నమెంట్‌ని దించేశారు. అక్కడ స్టూడెంట్ పవర్ అంటే ఏంటో చూపించారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. నేపాల్‌లో మేయర్ గెలిచాడు, శ్రీలంకలో ప్రెసిడెంట్ పారిపోయాడు, బంగ్లాదేశ్‌లో స్టూడెంట్స్ హిస్టరీ క్రియేట్ చేశారు. ఇవన్నీ చూసి మన ఇండియాలో కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఇలాగే విప్లవం తెచ్చేస్తుంది అని కలలు కనడం కరెక్టేనా? ఇండియా లాంటి పెద్ద దేశంలో ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? లెట్స్ టాక్ ప్రాక్టికల్. ఇండియా అంటే నేపాల్ లాగానో, శ్రీలంక లాగానో చిన్న దేశం కాదు గదా! 140 కోట్ల జనాభా. ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మన దేశంలో ఒకే ఒక్క లీడర్ ఉండడు. వందల మంది రీజనల్ లీడర్లు ఉన్నారు. మనది ఫెడరల్ స్ట్రక్చర్. అంటే స్టేట్‌కి ఒక గవర్నమెంట్, సెంట్రల్‌కి ఒక గవర్నమెంట్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన డెమోక్రాటిక్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఎన్నికల సంఘం, కోర్టులు ఇక్కడ చాలా పవర్‌ఫుల్. పక్క దేశాల్లో లాగా ఇక్కడ కేవలం ఒక ఇన్‌స్టాగ్రామ్ ట్రెండ్‌తోనో, ఒక హ్యాష్ ట్యాగ్‌తోనో రాత్రికి రాత్రే సిస్టమ్‌ని మార్చేయడం ఇంపాసిబుల్. ఇండియా పొలిటికల్ ల్యాండ్‌స్కేప్‌ని షేక్ చేయాలంటే కేవలం ఆన్‌లైన్ కోపం సరిపోదు. గ్రౌండ్ లెవెల్‌లో బోలెడంత హోంవర్క్ ఉండాలి. మనం కేవలం ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ గురించో లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వచ్చే ఫ్రస్ట్రేషన్ గురించో చూస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో మన దేశంలో జరుగుతున్న ఒక బిగ్ పిక్చర్‌ని మిస్ అవుతున్నామా? అవును. ఒక పక్క యూత్ కోపంగా ఉన్నమాట నిజమే.
కానీ అదే టైంలో ఇండియా గ్లోబల్ లెవెల్‌లో ఎలా దూసుకుపోతుందో తెలుసా? అసలు ఈ బొద్దింకల గోల వెనక ఉన్న అసలైన ఇండియన్ రియాలిటీ ఏంటి? గత 4, 5 ఏళ్లుగా ప్రపంచం మొత్తం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. కరోనా వచ్చింది. ఆ తర్వాత రష్యా, యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. గ్లోబల్ లెవెల్‌లో ఇన్‌ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల పెరిగిపోయింది. చాలా దేశాల్లో తినడానికి తిండి లేక, ఆయిల్ లేక జనాలు ఏడ్చారు. పక్కనున్న శ్రీలంక కథ ఏమైందో చూశాంగా. కానీ ఇంత పెద్ద గ్లోబల్ తుఫాన్‌లో కూడా మన ఇండియా ఎలా నిలబడింది? ప్రపంచమంతా తలకిందులవుతున్నా ఇండియా మాత్రం ఎకనామిక్‌గా, పొలిటికల్‌గా చాలా స్టేబుల్‌గా నిలబడింది. దీనర్థం మన దేశంలో ప్రాబ్లమ్స్ లేవని కాదు. చుట్టూ ఉన్న ఇళ్ళే తగలబడుతున్నప్పుడు మన ఇల్లు మాత్రం భద్రంగా ఉందంటే దానికి వెనకాల ఏదో ఒక స్ట్రాంగ్ సిస్టమ్ ఉందనే కదా అర్థం. మరి ఆ సిస్టమ్ పవర్ ఏంటో చూద్దాం. ఈరోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనది. పెద్ద పెద్ద డెవలప్డ్ దేశాలనే వెనక్కి నెట్టేసి ఇండియా దూసుకుపోతోంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు చాట్ బండార్ దగ్గర గాని, రూపాయి చాక్లెట్ కొన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పేమెంట్ కొడుతున్నాం. బ్యాంక్ అకౌంట్లు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌లు ఇలా అన్నీ డిజిటల్ అయిపోయాయి. ఈ డిజిటల్ విప్లవం వల్లే కదా ఈ రోజు సీజేపీ లాంటి ఒక చిన్న మూవ్‌మెంట్ కూడా వారం రోజుల్లోనే దేశం మొత్తం రీచ్ అయిపోయింది. అంటే ఐరనీ ఏంటంటే సిస్టమ్ బిల్డ్ చేసిన డిజిటల్ రోడ్డు మీదే ప్రయాణించి ఆ సిస్టమ్‌కే మనోళ్ళు చుక్కలు చూపిస్తున్నారన్నమాట. ఇక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయానికొస్తే దేశంలో ఎక్స్‌ప్రెస్ వేలు, సరికొత్త ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే మోడర్నైజేషను, మెట్రో ట్రైన్‌లు ఒక రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ఇవన్నీ దేశానికి లాంగ్ రన్‌లో బోలెడంత ఇన్వెస్ట్‌మెంటు, ఉద్యోగాలు తెచ్చిపెడతాయి. ఇక ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌లో మన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఏ చిన్న గొడవ జరిగినా ప్రపంచ దేశాలు మనల్ని లైట్ తీసుకునేవి. కానీ ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ వార్ టైంలో అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు ప్రెషర్ తెచ్చినా సరే, తమ్ముడు మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం అని ఇండియా తన ఓన్ ఫారెన్ పాలసీతో నిలబడింది. గ్లోబల్ సప్లై చైన్‌లో చైనాకి ఆల్టర్‌నేటివ్‌గా ఇండియా పేరు వినిపిస్తోంది. ప్రపంచ దేశాల సంక్షోభాల మధ్య కూడా మన దేశం ఇంత స్ట్రాంగ్‌గా నిలబడ్డానికి కారణం ఇక్కడున్న లార్జ్ డొమెస్టిక్ మార్కెట్ మరియు మన పొలిటికల్ స్టెబిలిటీ. కానీ ఇలా అనగానే చాలా మంది ఇండియా ఇంతలా డెవలప్ అవుతుంటే మరి ఈ పేపర్ లీక్‌లు, ఈ నీట్ గోలలు, సోషల్ మీడియాలో యూత్ ఆక్రోశాలు ఎందుకొస్తున్నాయి? మీడియాలో ఈ పాజిటివ్ విషయాల కంటే నెగెటివ్ విషయాలే ఎందుకు ఎక్కువ వినిపిస్తున్నాయి? అక్కడికే వస్తున్నా. సింపుల్ లాజిక్ ఏంటంటే సోషల్ మీడియా ఆల్గోరిథంలకి ఏం గావాలి? ఎక్కడైతే గొడవ, కోపం, ఎమోషన్, కాంట్రోవర్సీ ఉంటాయో దానికి వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఎక్కడో ఒక రోడ్ వేశారనో లేదా డిజిటల్ బ్యాంకింగ్ బాగుందనో రీల్స్ చేస్తే మనోళ్ళు లైక్ కొట్టి స్క్రీన్‌ని పైకి నెట్టేస్తారు. అదే ఇక్కడ పేపర్ లీక్ అయింది, సిస్టమ్ నాశనం అయిపోయింది అని ఒక్క ఎమోషనల్ వీడియో పెడితే అది రాత్రికి రాత్రి వైరల్ అయిపోద్ది. దీనివల్ల ఏమవుతుందంటే ఎఫెక్ట్ అయిన స్టూడెంట్స్ బాధ 100% నిజమే అయినా కేవలం ఆ ఒక్క నెగెటివ్ యాంగిల్ మాత్రమే చూస్తూ దేశంలో జరుగుతున్న మిగతా డెవలప్మెంట్ ని జనాలు పూర్తిగా మర్చిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ బొద్దింకల జనతా పార్టీ పురాణం మొత్తం విన్నాం కదా. అయితే ఇప్పుడు అసలైన క్వశ్చన్ ఏంటంటే అసలు మనలాంటి చదువుకున్న స్టూడెంట్స్ ఈ సోషల్ మీడియా కాలంలో పాలిటిక్స్ ని ఎలా చూడాలి? ఒక పక్క చూస్తే గవర్నమెంట్ ఏం చేసినా వేస్టే భయ్యా, సిస్టమ్ మొత్తం కరప్ట్ అయిపోయిందని ఏడ్చే బ్యాచ్ ఒక ట్రెండు. ఇంకో పక్క నువ్వు ప్రభుత్వాన్ని ఒక్క మాట అన్నావా నువ్వు దేశద్రోహి అంతే అని బ్లైండ్ గా ఫైట్ చేసే బ్యాచ్ ఇంకొకటి. ఈ 2 బ్యాచ్ల మధ్య పడి మన యూత్ నలిగిపోతున్నారు. మరి ఈ సోషల్ మీడియా మాయాజాలం నుండి బయటపడి ఒక మెచ్యూర్డ్ థింకింగ్ ఎలా తేవాలి? అసలు ఈ సీజేపీ ఫ్యూచర్ ఏంటి? దేశంలో పేపర్ లీక్లు, రిక్రూట్మెంట్ ఆలస్యం, నిరుద్యోగం లాంటి సమస్యలు ఉన్నమాట 100% నిజం. వాటి గురించి ప్రశ్నించడం మన హక్కు కూడా. కానీ ఆ కోపంలో పడి ఇక ఈ దేశంలో ఏది మారదు, ఇక్కడ అన్ని సంస్థలు వేస్టే, అసలు ఇండియా సాధించిన ప్రగతి అంతా అబద్ధమే అని ఒక పర్మనెంట్ నెగటివిటీలోకి వెళ్ళిపోవడం చాలా డేంజరస్. సోషల్ మీడియా అల్గోరిథంలు మనకు రోజు ఇలాంటి నెగటివ్ వార్తలే చూపిస్తాయి. ఎందుకంటే కోపం ఉంటేనే కదా మనం ఎక్కువసేపు స్క్రీన్‌కి అతుక్కుపోయేది. చదువుకున్న స్టూడెంట్స్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమస్యల్ని ప్రశ్నించటం మన బాధ్యతే. కానీ ప్రతిదాన్ని అనుమానించటం మూర్ఖత్వమే అవుతుంది. అటుపక్క నెగటివిటీ ఎంత డేంజరో ఇటుపక్క బ్లైండ్ సపోర్ట్ కూడా అంతే డేంజర్. ఏ గవర్నమెంట్ కూడా పర్ఫెక్ట్ కాదు. తప్పులు జరుగుతాయి. పాలసీలు ఫెయిల్ అవుతాయి. అధికారులు లంచాలు తింటారు. మనం ఒక పార్టీనో, ఒక లీడర్‌నో ఇష్టపడుతున్నాం కదా అని వాళ్ళు ఏం చేసినా భజన చేయడం స్టార్ట్ చేస్తే ఇక డెమోక్రసీకి అర్థమే లేదు. ప్రభుత్వాన్ని తప్పుల గురించి నిలదీయడం ఎప్పటికీ యాంటీ నేషనల్ కాదు. నిజానికి ఈ సిస్టమ్‌ని కరెక్ట్‌గా ప్రశ్నించి లైన్‌లో పెట్టడమే అసలైన దేశభక్తి అంటాను. కానీ
ఆ ప్రశ్న ఎలా ఉండాలంటే వాట్సాప్ ఫార్వర్డ్ల లాగా కాకుండా ప్రాక్టికల్ గా ఫ్యాక్ట్స్ తో డేటాతో కూడిందై ఉండాలి. జనాలు అడుగుతున్నారు, అంతా బానే ఉంది కానీ మన బొద్దింక జనతా పార్టీ ఫ్యూచర్ ఏంటా అని. దీనికి ఒక 4 ఇంట్రెస్టింగ్ దారులు ఉన్నాయి. అవేంటో చూద్దాం. సినారియో 1. ఇన్‌స్టాగ్రామ్ లో వచ్చినంత స్పీడ్ లోనే ఈ పేపర్ లీక్ గోల చల్లారగానే జనాలు దీన్ని మర్చిపోతారు. కొత్త మీమ్స్ రాగానే ఈ బొద్దింకల కథ క్లోజ్ అయిపోతుంది అని. సినారియో 2. వీళ్ళు ఎలక్షన్స్ లో నిలబడకుండా కేవలం స్టూడెంట్ సమస్యలపై గవర్నమెంట్ ని నిలదీసే ఒక పవర్ఫుల్ ప్రెషర్ గ్రూప్ లాగా మిగిలిపోతారు అని. ఇది ఒక రకంగా సిస్టమ్ కి మంచిదే. సినారియో 3. నిజంగానే జిల్లాల్లో ఆఫీసులు పెట్టి లీడర్లని సెలెక్ట్ చేసి ఎలక్షన్స్ లో పోటీ చేస్తారు. కానీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని సంపాదించడం ఈజీనేమో గానీ గ్రౌండ్ లో ఓట్లు వేయించడం చాలా కష్టం. అక్కడ అసలైన సినిమా కనిపిస్తుంది. సినారియో 4. ఏదో ఒక పెద్ద ఆపోజిషన్ పార్టీ వచ్చి రండి బాబు రండి మా గొడుగు కిందికి వచ్చేయండి అని వీళ్ళని ఓన్ చేసుకుంటుంది. దాంతో వీళ్ళ ఇండిపెండెంట్ గుర్తింపు పోయే ఛాన్స్ కూడా ఉంది. సో ఫైనల్ గా ఈ కాక్రోచ్ జనతా పార్టీ గెలుస్తుందా ఓడుతుందా అనేది హ్యాష్ ట్యాగ్లు డిసైడ్ చేయవు. వాళ్ళు చూపే ప్రాక్టికల్ సొల్యూషన్స్ డిసైడ్ చేస్తాయి. ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి మన చదువుకున్న యూత్ నేర్చుకోవాల్సింది ఒకే ఒక్క ముక్క. బ్లైండ్ గా ఎవరిని నమ్మొద్దు, బ్లైండ్ గా ఎవరిని తిట్టొద్దు. మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతోంది, ఎకానమీ గ్రో అవుతోంది, దాన్ని చూసి గర్వపడదాం. అదే టైంలో ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతున్నాయి, దాన్ని చూసి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీద్దాం. ఈ 2 విషయాలను ఒకేసారి బ్యాలెన్స్ చేయగలిగినప్పుడే మనం ఒక నిజమైన ఎడ్యుకేటెడ్ సిటిజన్ అవుతాం. అప్పుడే మన దేశానికి నిజమైన ఫ్యూచర్ ఉంటుంది. మరి మీరేమంటారు? ఈ 4 సినారియోస్ లో సీజేపీకి ఏ దారి కరెక్ట్ అనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్స్ ని చెప్పేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మరో అనలిటికల్ టాపిక్ తో కలుద్దాం. జై హింద్.